హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ నేను నా ఫ్రెండ్స్ మల్లేశ్వరం స్ట్రీట్ షాపింగ్ అయితే వెళ్తున్నాం. బై వాక్ మేమైతే కుందనహల్లి కాలనీ బస్ స్టాప్కి రీచ్ అయ్యాం. వెళ్ళే దారిలో రామేశ్వరం కెఫే అయితే ఉండే, దాన్ని అయితే మనం బయట నుంచి చూసి ఆనందించుకోవాలి. నాకైతే బెంగళూరులో బస్ జర్నీస్ అయితే చాలా ఇష్టం. బికాస్ క్యాష్ క్యారీ చేయాల్సిన అవసరం లేదు, ఎక్కడికి పోయినా వాళ్ళు ఆన్లైన్ పేమెంట్స్ తీసుకుంటారు అండ్ కాస్ట్ అయితే చాలా తక్కువ ఉంటుంది కంపేర్ టు మెట్రో. వర్షం పడటం వల్ల షాపింగ్ క్లిప్స్ తీయలేదు. థింగ్స్ ఐ బాట్ ఇన్ మల్లేశ్వరం అయితే 2 కుర్తాస్, టూ షార్ట్ కుర్తీస్ తీసుకున్నాను నేను. అయితే 1 షార్ట్ కుర్తీ అయితే వాళ్ళు 250 రూపీస్ ఛార్జ్ చేశారు. నేనైతే 2 షార్ట్ కుర్తీస్ తీసుకొని ఐ బాట్ ఇట్ ఫర్ 430 రూపీస్, రెండు కలిపి. ఇదొకటి అండ్ ఇంకొకటి ఇది. బాగున్నాయి, క్లాత్ అయితే మెటీరియల్ అయితే చాలా బాగుంది. అండ్ ఇంకొక కుర్తాస్ అయితే 3 పీస్ తీసుకున్నాను. ఐ బాట్ ఇట్ ఫర్ 700 రూపీస్. చాలా బాగుంది. అండ్ ప్యాంట్కి అయితే చిన్నగా డిజైన్ ఇచ్చారు. అండ్ అండ్ ఈ స్వెట్ షర్ట్ అయితే నేను 150 రూపీస్కి తీసుకున్నాను. అక్కడ చాలా జారా, డూప్స్ అలా ఉంటాయి. మా మమ్మీకి అయితే ఈ స్వెటర్ తీసుకున్నాను, విచ్ కాస్టెడ్ మీ అరౌండ్ 250 రూపీస్. బట్ చిన్న డ్యామేజ్ వచ్చింది. సో వైల్ పర్చేసింగ్ ప్లీజ్ చెక్ ఇట్ అవుట్. ఇట్లా చిన్న డ్యామేజ్ వచ్చింది. సో మీరు కొనే ముందు కొంచెం మంచి చెక్ చేసి తీసుకోండి. అండ్ ఫైనల్గా ఈ బ్యూటిఫుల్ బ్యాగ్ని అయితే పర్చేస్ చేశాను. వాళ్ళైతే 1000 రూపీస్ చెప్పారు అండ్ ఈ బార్గెన్ విత్ 550 రూపీస్. బాగుంది. 8th క్రాస్ రోడ్లో అయితే షాపింగ్ ఉంటుంది. అండ్ 8th క్రాస్ రోడ్లో కూడా ఒక నరసింహస్వామి టెంపుల్ ఉంది అన్నారు. మేము అక్కడికి వెళ్ళాల్సింది బై మిస్టేక్గా లొకేషన్ మిస్ అయ్యి 15th క్రాస్ రోడ్లో ఉన్న లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళాం. అక్కడ దగ్గరలో ఆపోజిట్లో 400 ఇయర్స్ ఓల్డ్ శివుడి టెంపుల్ ఉంది. అది చాలా ఫేమస్ అంట. అక్కడ శివుడి పైన నందీశ్వరుడు ఉంటాడు, ఎదురుగా కాదు. అండ్ నందీశ్వరుడి నోట్లో నుంచి వాటర్ అనేది శివుడి పైన పడుతుంది. అసలు మీరైతే సపరేట్గా 1 డే తీసుకొని అక్కడికి వెళ్ళండి. అలాగే ఆపోజిట్లో గంగామాత గుడి అయితే ఉంది. అక్కడ హారతి టైంకి వెళ్తే మాత్రం చాలా పీస్ఫుల్గా, చాలా మంచిగా అనిపిస్తుంది.